ஓம் அஸ்மத்குருभ्यो நமः. ஸ்ரீமதே ராமானுஜாய நமः. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். நீலாதுங்கஸ்தனகிரிதटे சுப்தமுద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాంధ్రజనిగణితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయజేవాస్తు భూయః. తిరుప్పావై అనగా శ్రీ వ్రతం. ఆండాల్ తల్లి సాక్షాత్తు ఆమె ఆచరించి సర్వ మానవాళి కోసం అందించినటువంటి ఉపదేశమే ఈ తిరుప్పావై అనేటువంటి వ్రతం. ముందుగా అమ్మ నీలాదేవితో కూడుకున్నటువంటి ఓ పరమాత్మ, సర్వస్వతంత్రుడవయ్యా నువ్వు, నీ మీద ఆధారపడినటువంటి పరతంత్రులము మేము, మమ్మల్ని ఉద్ధరించవలసినటువంటి బాధ్యత నీదే కదా అని చెప్పి స్వామికి కర్తవ్యాన్ని నిర్దేశనం చేస్తూ, దాని తర్వాత సర్వ జీవాత్మలకు మానవాళికి అందరికీ కూడా మానవ జన్మ చాలా అరుదుగా దొరుకుతుందండి. అటువంటి మానవ జన్మ దొరికిన తర్వాత జ్ఞానము చేత మనిషి యొక్క అంతిమ ప్రయోజనం, లక్ష్యం ఏమిటో అమ్మ ఈ వ్రతంలో చెప్పింది. ఆ చెప్పే భాగంలోనే అర్ధపంచక రహస్యాన్ని చాలా చక్కగా వివరించింది. జీవాత్మ యొక్క స్వరూపము పరమాత్మను చేరడమే. ముందుగా పరమాత్మ స్వరూపాన్ని, దాని తర్వాత జీవాత్మ స్వరూపాన్ని రెండును చెప్పి, ఈ పరమాత్మను చేరడమే అనేటువంటి ఉపాయము, ఉపేయనిష్టలను చెప్పి, పరమాత్మను జీవాత్మను చేరేటప్పుడు మనను అబ్స్ట్రకిల్స్, విరోధం కలిగించేటువంటి భావాలను కూడా, విరోధ భావాలను కూడా మనం ఎలా అధిగమించాలో చెప్పి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుని చేరడం, మోక్షం పొందడమే మనిషి ఈ జీవాత్మ యొక్క అంతిమ ప్రయోజనం అని చెప్పి ఈ తిరుప్పావై వ్రతం ద్వారా అమ్మ చెప్పింది. ఈ రకంగా అర్ధపంచక జ్ఞానమే కాకుండా తిరుమంత్రార్థ జ్ఞానము, దానివల్ల సర్వాంతర్యామి అయినటువంటి శ్రీమన్నారాయణుని అన్నిటిలో చూడడము, ద్వయమంత్రము అనగా స్వామిని చేరడం కోసం మనం చేసేటువంటి ఉపాయము, దాని తర్వాత చరమశ్లోకం అంటే మనం పొందేటువంటి ఫలితము శ్రీమన్నారాయణ యొక్క ఆయనను చేరడమే అని చెప్పేటువంటి ఈ మూడు రహస్యాలను కూడా అమ్మ చెప్పిందండి. అమ్మ ఎక్కడ పుట్టిందండి? హంసలు నడియాడేటువంటి విల్లిపుత్తూరు నగరంలో పెరియాళ్వారు గారికి అయోనిజగా దొరికింది. ఇక్కడ చూడండి, అమ్మ తిరుప్పావై అనేటువంటి వ్రతంలో తాత్విక చింతన చెప్పిన లౌకిక చింతన కూడా ఉంది. ఆలోచించండి, నేడు సమాజంలో చాలా రుగ్మతలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ హంసలు అని ఇక్కడ చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటంటే, హంస పాలు నీరుని చాలా తేలిగ్గా విడదీస్తుందండి. అదే రకంగా మనము సమాజంలో ఉన్నటువంటి మంచి చెడులను గ్రహించి, చెడును వదిలేసి మంచిని గ్రహించేటువంటి తత్వం తెలపడమే ఇక్కడ హంసలు అని చెప్పడం. చూడండి, పెరియాళ్వారు గారు చాలా సంస్కారవంతులు కాబట్టి వారు మంచి పెంపకం చేయడం వల్ల ఆండాల్ అమ్మ వారి యొక్క పెంపకంలో పెరిగి మంచి ఇన్స్పిరేషన్ పొంది, వారి తండ్రి గారి దగ్గర నుంచి మంచి జ్ఞానాన్ని పొందించి, ఆమె మంచి కార్యాలు చేసి తర్వాత దానిలోంచి జ్ఞానాన్ని గ్రహించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని చేరడమే కాకుండా సర్వ మానవాళికి శ్రేయస్సును కలిగించేటువంటి ఈ వ్రతాన్ని మనకు నేర్పించింది. కాబట్టి ఈ వ్రతం ద్వారా తాత్విక చింతనే కాదండి, లౌకిక చింతన, మంచి పేరెంటల్ కేర్. మనం కూడా ఈ సమాజంలో చాలా రుగ్మతలు ఉన్నా కూడా మన పిల్లలకు హంసలలాగా చెడేంటి మంచేంటి, మనం అంతిమంగా మనం పొందవలసినటువంటిది ఏంటిదో అన్నీ వివరించాలి అని చెప్పి కూడా ఈ వ్రతం చెబుతుంది. కాబట్టి మంచి పేరెంటల్ కేర్ కూడా ఈ తిరుప్పావై వ్రతం యొక్క లౌకిక చింతన అని చెబుతూ అమ్మ చేసినటువంటి ప్రయత్నం అండి. ముందుగా పరమాత్మను, పరవ్యూహ విభవ అంతర్యామి రూపకంలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని 5 పాసురాల్లో వివరించి తర్వాత జీవాత్మ యొక్క స్వరూపాన్ని వివరించింది. కాబట్టి ఈ వ్రతాన్ని మనం ఆచరించి మనిషి యొక్క అంతిమ ప్రయోజనమైనటువంటి శ్రీమన్నారాయణుని మనము పొందడమే ఈ వ్రతం యొక్క అంతరార్థం అని చెప్పి, జై శ్రీమన్నారాయణ, ఈ వ్రతాన్ని చాలా సంతోషంగా జరుపుకుందాం.